హాయ్ హాయ్ అందరికి. హలో అందరికి హాయ్. ఎలా ఉన్నారు అందరూ? విద్య, ఏంటి ఈరోజు మీ గార్డెన్లో ఏం చూపించాలనుకుంటున్నావు మాకు? ఇవాళ నేను కొన్ని గార్డెన్లో హార్వెస్ట్ ఉన్నాయి, కానీ వాటితో పాటు ఫస్ట్ నేను మా గార్డెన్లో కొంచెం పెస్ట్ ఉంది, బెండ మొక్కలకి కొన్నిటికి పెస్ట్ ఉంది. వాటి నుంచి ఎలా మనం గెట్ రెడ్ అవ్వాలో నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఓకే, మొక్కలకి ఉన్న కాయల్ని కట్ చేస్తాను. ఇవి స్టార్ బెండ, ఇవి నా ఫ్రెండ్ ఇచ్చారు. ఈ విత్తనము చాలా జాగ్రత్త, 2 కలర్స్ రెండే వచ్చాయి. రీసెంట్ గానే వేసాను, కానీ ఏంటో నేను కొత్తగా గమనించాను, ఇక్కడ పెస్ట్ వచ్చింది. నేను ఈ వర్షంలోనికి చాలా రోజులు పైకి రాలేదు, అందువల్ల పెస్ట్ వచ్చింది. దీనికి నేను కొంచెం మందు కొడదాం అనుకుంటున్నాను, ఫెర్టిలైజర్. ఆ మందుని ఎలా ప్రిపేర్ చేసావు? చెప్తాను. ఇందులో పోసాను నేను. ఈ లిక్విడ్ అంతా వైట్ గానే ఉంటుంది. యాక్చువల్లీ ఇందులో నేను 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. 1 కప్పు ఆయిల్కి ఒక 3 స్పూన్స్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. అండ్ అలానే కొంచెం మన లిక్విడ్, డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, అదేమన్నా సరే కొంచెం అంటే ఒక 3-4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అంటే అవి లిక్విడ్స్ అవేవి సైడ్ ఎఫెక్ట్స్ అవ్వవా? బేకింగ్ సోడా ఇది మంది ఆర్గానిక్ కదా, అంతా ఆర్గానిక్ లోనే గార్డెనింగ్ చేస్తున్నాం కదా, నో పెస్టిసైడ్స్. అందుకే కదా అది పనిగా గార్డెన్ పెట్టింది మనం. ఇవి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందులోనూ నేను తీసుకున్న ఆయిల్ వచ్చేసి నీమ్ ఆయిల్. సో నీమ్ ఆయిల్ అంటే ఫంగస్ రాకుండా, అందువల్లే నీమ్ ఆయిల్ తీసుకున్నాను. అలానే కొంచెం బేకింగ్ సోడా. దీనివల్ల ఏంటంటే పెస్టిస్ ఏమన్నా కానీ యాడ్ అయితే అవి వాటి మీద వాడినప్పుడు వెంటనే అవి మండి చచ్చిపోతాయి. యాక్చువల్లీ నాకు ఈ టిప్ అనేది ఇంతకు ముందు నేను ఒక గార్డెన్ గ్రూప్ లో ఉన్నాను, వాళ్ళు నాకు చెప్పారు. సో అప్పటి నుంచి నేను సేమ్ ఇదే ఫాలో అవుతున్నాను బ్లైండ్ గా. నాకైతే మంచి జరిగింది. ఈ 10 days వర్షం వల్ల పైకి రాలేదు, వర్షం వల్ల అంతా ఇలా అయిపోయింది. నేను ఇప్పుడు దాన్ని స్ప్రే చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇవి ఏవైతే ఉన్నాయో పెస్ట్ వచ్చినవి, అవి అయినంత వరకు వాటిని నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి చేత్తో. నేను చేత్తో క్లీన్ చేస్తున్నాను. ఇవి తీసి మళ్ళా అదే మొదల్లో వేయకుండా ఎక్కడైనా పక్కన వేస్తే దూరంగా, మళ్ళీ ఇప్పుడు మనం ఏంటి ఇందులో కొట్టేసి ఇందులోనే వేసామనుకో, ఇవి ఇక్కడే ఉండిపోయి మళ్ళీ వచ్చే స్ప్రెడ్ అవకాశం ఉంటుంది. అందుకని వీటిని తీసేసి టోటల్ గా వేరే ప్లేస్ లో, అంటే మనం గార్బేజ్ వేసుకునే వాటిలో వేసేసామనుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. తర్వాత నీట్ గా ప్రతి ఆకు వెనక ఇలా నీట్ గా స్ప్రే చేయాలి. ఆకు కింద ఉంటది, గమనించారా? పెస్ట్ ఎప్పుడైనా ఆకు కింద ఉంటది, ఏ పెస్ట్ అయినా సరే. ఆకు కింద, ఫ్లవర్ కింద, ప్రతి పార్ట్ నీట్ గా స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఆ పెస్ట్ ఏదైతే ఉంటుందో 1 రోజులో వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళలేదు అనుకోండి, మళ్ళీ ఒకసారి వచ్చి 2 రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ చూడండి, మళ్ళీ అలానే ఉంది అంటే మళ్ళీ ఒకసారి 2 సార్లకే అయిపోతుంది మోస్ట్లీ. నేనైతే అలానే చేస్తున్నాను, నాకు అలానే అవుతుంది. మీకు కూడా ఇలాంటి ఏమైనా పెస్ట్ ఉంటే ఇది ట్రై చేయండి, 100% వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు ఏంటంటే స్టార్టింగ్లో ఎక్కువ పెస్ట్ వస్తే కొంచెం ఉందే కదా, తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి డిలే చేశాను నేను. అది కొంచెం ఎక్కువైపోయి గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, అరే తక్కువలో ఉన్నప్పుడు చూసుకుని ఉంటే అయిపోయింది కదా అని. ఇప్పుడు అలా కాదు. బాగుందా? మీకు నచ్చిందా? ఈ టిప్ కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ.